వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటికే మన ఛానల్లో 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి అర్థాలన్నీ చూడడం జరిగింది. ఇప్పుడు 9th క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు కవర్ చేద్దాం. అంకము, ఒడి, అఖండం, విశాలమైన, సమస్తం, అగ్రతాంబూలం, తొలి ప్రాధాన్యత. అగ్రతాంబూలం మనకి 8th క్లాస్లో కూడా వస్తుంది. అధిరోహించడం, ఎక్కడం. అక్కడ 8th క్లాస్లో అగ్రతాంబూలము అంటే అర్థం ఏమిచ్చారు అంటే మొదటి గౌరవం. ఇక్కడ తొలి ప్రాధాన్యత. రెండిటికి దగ్గర మీనింగ్సే ఉంటాయి. ఇలా రిపీట్ అయిన వాటిల్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. అన్వేషణ, వెదకడం. అన్వయం, వంశం. అన్వయం అంటే వంశం, అన్వేషణ వెదకడం. అన్యాపదేశం, పరోక్ష ప్రస్తావన. అప్రమత్తత, జాగరూకతతో ఉండడం. అప్రమత్తత అంటే జాగరూకతతో ఉండడం. అంబకం, బాణం. దీన్ని గుర్తుపెట్టుకోండి. అంబకము అనే మీనింగు బాణము. దీని తర్వాత వేరే పదం కూడా వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంబకం, బాణం. అంబరం, ఆకాశం. చూసారా, ఒక్క అక్షరం మారిపోతే చాలా అర్థం మారిపోతుంది తెలుగులో. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంబకం, బాణం, అంబరం అంటే ఆకాశం, అది మనం పెట్టేస్తాం. అభోంగణం, ఆకాశం. అభోంగణము అన్న అంబరము అన్న రెండిటికి సేమ్ మీనింగ్ ఉంటుంది, ఆకాశం. అమృతం, చావు లేకుండా చేసే ఒక పానీయం. అరాళము, వంపులు తిరిగిన బాణము. అంబకము అంటేనేమో బాణము, వంపులు తిరిగిన బాణము అంటే అరాళము అని అర్థం. ఇలా సిమిలర్గా ఉన్న వాటిని కలిపి చదువుకోవడం ద్వారా ఈజీగా గుర్తుంటుంది. అరుగు, వెళ్ళు, పోవు. వెళ్ళు, పోవు అనే మీనింగ్స్ అరుగు అంటే. అర్పణ, సమర్పించుకోవడం. అలరు, ప్రకాశించు. అవజ్ఞ, తిరస్కారం, అవమానం. అవజ్ఞ అంటే తిరస్కారము, అవమానము. అవధానం, ఏకాగ్రత, అస్తిత్వం, ఉనికి. అస్పృశ్యత, అంటరానితనం. అస్పృశ్యత అంటే అంటరానితనం, ఇది మనకు తెలిసిందే. ఆకరం, నిలయం, సమూహం. ఆకరము అంటే నిలయము, సమూహం. కరుణాకరుడు అనే పదం మీరు వినే ఉంటారు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆకరము అంటే నిలయము, కరుణాకర అంటే కరుణకి నిలయమైన వాడా అనే మీనింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది. తెలియని పదాలు ఏవైనా వచ్చినప్పుడు వాటిని తెలిసిన వాటితో అసోసియేట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి మీనింగ్స్. ఆచార్యుడు, బోధించేవాడు. ఆతపం, వేడి. ఆతపం అంటే వేడి. ఆత్మకథ, తన గురించి తాను చెప్పుకోవడం. ఆదరం, గౌరవం. ఆదరము అంటే గౌరవం, ఒత్తుదా కాదు, చూసుకోండి. ఆద్యంతం, మొదటి నుండి చివరి వరకు. ఆది అంతం, ఆద్యంతం మొదటి నుండి చివరి వరకు. ఆపద, కష్టం, ప్రమాదం. ఆర్ద్రత, తడి, మెత్తని. ఆలంబన, ఆలంబన అంటే ఆధారం. ఆస్యము, ముఖము. ఆజ్ఞ, ఆదేశము, ఉత్తరువు. ఆజ్ఞ అంటే ఆదేశము, ఉత్తరువు. అవజ్ఞ అంటే తిరస్కారము, అవమానము. ఇందీవరం, నల్ల కలువ. ఇనుడు, సూర్యుడు. ఇనుడు, సూర్యుడు. ఉడాయించు, పారిపోవడం. ఉడాయించడం అంటే పారిపోవడం, ఇది మనకు తెలిసిందే. ఉడులు, చుక్కలు. ఉడులు అంటే ఏంటి? చుక్కలు. ఉడులు, చుక్కలు. ఉత్తరం, జాబు. ఉత్సాహం, పూనిక. ఉత్సాహము అంటే పూనిక. ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది. ఉద్దండులు,
ఆరితేరిన వారు. ఉద్దండులు అంటే ఆరితేరిన వారు. ఉపద్రవం ప్రమాదం. ఉల్లసిల్లు ప్రకాశించు. ఊని పూని ఆనించి. ఊని అంటే ఏంటి? ఊని పూని ఆనించి. ఎరుక పరిచయం. ఈ ఎరుక అనే పదం ప్రీవియస్ క్లాసెస్లో కూడా వచ్చింది. జ్ఞానము అనే అర్థం ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఎలగోలు మొట్టమొదటి. ఒరులు ఇతరులు. ఓఘము నీటి ప్రవాహం. ఓఘము అంటే నీటి ప్రవాహం. ఔన్నత్యం గొప్పతనం. కదలి అరటి. కదళీ ఫలం అంటే అరటిపండు. కపటం మోసం. కరపత్రం ప్రకటనా పత్రం. కాక వేడి. కాక మీద ఉంది అని అంటారు కదా, వేడిగా ఉంది. కానుక బహుమతి. కించపరుచు చులకన చేయు. కుటిల వంకర దురాలోచన. కుటిల బుద్ధి అనే మాట వినే ఉంటాం, వంకర బుద్ధి అలా ఉపయోగిస్తూ ఉంటాం జనరల్గానే. కులాలుడు కుమ్మరివాడు. కుంభకారుడు కుండలు చేసేవారు అని అర్థము. కుమ్మరివాడు అంటే కులాలుడు. క్రుధ కోపము. క్రుధ అంటే కోపము. కృతజ్ఞత చేసిన మేలు మరువకపోవడం. చేసిన మేలు మరిచిపోతేనేమో కృతజ్ఞత, చేసిన మేలు మరిచిపోతే కృతజ్ఞత. చాలా డిఫరెన్స్ ఉందండి రెండిటికి, చూడండి జాగ్రత్తగా స్పెల్లింగ్. కేదారము పొలము ఎర్ర కలువ. క్రేవ దిక్కు. కైరవము తెల్ల కలువ. కైరవము అంటే తెల్ల కలువ. కేదారము అంటే పొలము ఎర్ర కలువ. కొల్లలుగా ఎక్కువగా. ఇది ప్రీవియస్ క్వశ్చనే, కొల్లలు అనే పదము. కుంచితము తగ్గిపోవు. కుచించుకుపోయింది అనే మాటను వినే ఉంటారు కదా, కుంచితము తగ్గిపోవు. కుంభిని భూమి నేల. గుర్తుపెట్టుకోండి, కుంభిని అంటే భూమి నేల. కొత్త టెక్స్ట్ బుక్స్లో చాలా కొత్త పదాలను పరిచయం చేశారు. ఖగము పక్షి. గరళము విషము. గరళాకంఠుడు అంటారు కదా శివుణ్ణి. గరళము అంటే విషము, విషాన్ని గొంతులో నింపినవాడు కదా శివుడు. గాత్రము దేహము అవయవము గొంతు. గుంభనంగా అజ్ఞాతంగా బయటకు తెలియకుండా. అజ్ఞాతంగా బయటకు తెలియకుండా అనే అర్థాలు గుంభనంగా అంటే. గోత్సము. గోత్సము అంటే పర్వతము. గోష్ఠి సంభాషణ. చనుట వెళ్ళడం. చటుల కఠినమైన. చటుల అంటే కఠినమైన. చాకచక్యం ఒడుపు. చింత ఆలోచన. చురకత్తులు పదునైన కత్తులు. చొరవ చనువు. చౌరస్తా నాలుగు రోడ్ల కూడలి. నాలుగు రోడ్ల కూడలిని చౌరస్తా అంటారు. ఛాయ నీడ. జంకు భయం. జీవన సరణి. జీవన సరణి అంటే జీవన విధానం. జ్యోత్స్న వెన్నెల రాత్రి, వెన్నెల. జీర్ణం పాతదైన చినిగిన. జీర్ణం అంటే పాతదైన చినిగిన అనే అర్థాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. టక్కరి మోసకారి. డెందెము హృదయము. తంత్రులు తీగలు, తంతి వాయిద్యాలు అలా వినే ఉంటారు కదా. తథ్యము తప్పనిసరి. తనరారుచుండుట విజృంభించు ప్రకాశించు. తనరారుచుండుట అంటే విజృంభించు ప్రకాశించు. తపన ఎక్కువ ఆసక్తి. తపన అంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండడం, తపన కలిగి ఉండడం అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. తరుణం సమయం. తలవంపు అవమానం. తల్పం పరుపు. తల్పము అంటే పరుపు. హంసతూలికా తల్పము అని చెప్పి 8th క్లాస్లో వస్తుంది కదా. తల్పము అంటే పరుపు. తిరస్కారం వద్దు అనడం. తుత్తునియలు తీవ్రంగా దెబ్బతీయు. తుత్తునియలు అంటే తీవ్రంగా దెబ్బతీయు. త్రుటి రెప్పపాటు కాలం. త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పి జనరల్ యూసేజ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా.
అంటే రెప్పపాటు కాలము, త్రుటి అంటే. దారిద్ర్యం, పేదరికం. దార్శనికులు, ముందు చూపు గలవారిని దార్శనికులు అంటారు. దివిజులు, దేవతలు. దీక్ష, పట్టుదల. దేహళీదత్త దీపం, వెలుగుతున్న దీపము. దంష్ట్ర, కోర. దంష్ట్ర అంటే కోర. ధాత్రి, భూమి. ధారణ, ధరించుట. ధ్రువము, స్థిరము. భూమి అనే దానికి కొత్త మీనింగ్ కూడా ఇందాక ఒకటి చూసుకున్నాము. కుంభిని అంటే కూడా భూమి. ధాత్రి అవి మనకి తెలిసిన మీనింగే. నాగి, పుట్ట. నాగి అంటే పుట్ట. పాములు ఆభరణాలుగా కలవాడిని నాగి అంటారు. నాథుడు, భర్త. నారాచము, బాణము. నారాచము అంటే బాణము మరియు అంబకము అంటే కూడా బాణము. నికరము, గుంపు. నిక్కము, నిజము. నిగ్రహించుకొను, అదుపులో ఉంచుకొను. నిత్య నూతనం, ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం. నినదించుట, బిగ్గరగా చెప్పడం. నిమగ్నం, పనిలో లీనమైపోవడం. నిమగ్నమైపోయి ఉండడం అని మనం కూడా జనరల్గా ఉపయోగిస్తాము. నిరాఘాటం, అంతరాయం లేకుండా. నూలు, తిలలు. నూలు అంటే తిలలు. నృసింహుడు, దుష్టుడు. నృశంసుడు అంటే దుష్టుడు. నేలమాళిగ, భూమి లోపలి గదులు. నేలమాళిగ అంటే అండర్ గ్రౌండ్లో వేసినటువంటి నిర్మాణాలు అంటే గదులు. పక్షము, కనురెప్ప, 15 రోజులు. పరిమళము, సువాసన. పరిమళము అంటే సువాసన. పరిపుష్టి, అధిక సమృద్ధి. పర్యటన, పని నిమిత్తం ప్రయాణం. పాదుకలు, పాంకోళ్ళు. పికము, కోకిల. పికము అంటే కోకిల. 8th క్లాస్లో కిటి అంటే పంది అని ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. కొన్ని జంతువులకి కొత్త కొత్త పదాలు ఉన్నాయి. కరి అంటే ఏనుగు, ఇది మనకు తెలిసిందే. కిటి అంటే పంది. పికము అంటే కోకిల. పీఠిక, గ్రంథ ప్రారంభ ఉపోద్ఘాతము. పురస్కారము, సన్మానం, బహుమతి. పృచ్ఛకుడు, ప్రశ్నలు అడిగేవాడు. పొందిక, పద్ధతి, సరైన. పొలిమేర, ఊరి చివరి ప్రదేశం. పొలపారగా, ప్రకాశించు, అతిశయించు. పొలపారగా అంటే ప్రకాశించు, అతిశయించు. పోరు, యుద్ధం. పౌత్రుడు, మనుమడు. ప్రత్యర్థులు, ప్రతివాదులు. ప్రళయం, సృష్టి నాశనం. సృష్టి నాశనమే ప్రళయం. ప్రవర్ధిల్లు, వికసించు, అభివృద్ధి చెందు. ప్రవర్ధిల్లడము అంటే ప్రవర్ధమానంగా అంటే వికసించడము, అభివృద్ధి చెందడం. ప్రస్థానం, ప్రయాణం. ప్రాచుర్యం, గొప్ప పేరు పొందడం. ప్రాప్యం, పొందదగినది. ప్రాప్యము అంటే పొందదగినది. ప్రాక్తనము అనేది మనకి 8th క్లాస్లో వచ్చింది. పురాతనం. ప్రాక్తనము అంటే పురాతనం. ప్రాప్యము అంటే పొందదగినది. ప్రీతి, ఇష్టం. ప్రేక్షకులు, చూసేవారు. ఫలం, పండు, ఫలితము. బాహువులు, చేతులు. మచ్చుతునక, ఉదాహరణ. మచ్చుక్కైనా చెప్పలేదు, లేకపోతే మచ్చుక్కు చెప్తున్నాను అని అలా మన వాళ్ళు జనరల్గా ఉపయోగిస్తూ ఉంటారు. మచ్చుతునక అంటే ఉదాహరణ. మనోజ్ఞ, అందమైన. మరాళము, హంస. మక్షిక, ఈగ. మానసము, మనసు. మానసము, మనసు. మనము అంటే కూడా మనసు. ప్రీవియస్ క్లాసుల్లో వస్తుంది. మున్నుడి, ముందు మాట. పీఠిక అంటే కూడా ముందు మాటే.
ముఖాముఖి ఎదురెదురుగా, మురిపంగా ప్రేమగా, మూర్ఖుడు అవివేకి. జడుడు అంటే మూర్ఖుడు, ఇది 8th క్లాస్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే జడుడు మూర్ఖుడు, మూర్ఖుడు అంటే అవివేకి. మ్యూజియం వస్తువులను ప్రదర్శించే చోటు. మృణాలము తామర పువ్వు, మృణాలము అంటే తామర పువ్వు. మైత్రి స్నేహం, మృణాలము తామర పువ్వు. ఇందీవరము అంటే నల్ల కలువ, కైరవము అంటే తెల్ల కలువ, కేదారము అంటే ఎర్ర కలువ. ఇందీవరం నల్ల కలువ, కైరవం తెల్ల కలువ, కేదారం ఎర్ర కలువ. మృణాలము అంటే తామర పువ్వు. మృక్కడి దుర్మార్గుడు, మృక్కడి దుర్మార్గుడు. మంజుల అందమైన. యతి సన్యాసి, యతి అంటే సన్యాసి. యథాలాపం ఏ ఉద్దేశం లేకుండా. యుగసంధి 2 యుగాల మధ్య సమయాన్ని యుగసంధి అంటారు. యోష స్త్రీ, యోష అంటే స్త్రీ. 8th క్లాస్లో చానా అంటే స్త్రీ, చానా స్త్రీ. యోష స్త్రీ అని ఇచ్చారు. రజతోత్సవం 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసే ఉత్సవం రజతోత్సవం. రజితము అంటే వెండి. రణక్షేత్రము అంటే యుద్ధ భూమి, రణక్షేత్రము యుద్ధ భూమి. రిత్త అపవాదు, అపనింద, చెడ్డ పేరు. రోత అసహ్యం. రంపటిల్లు విజృంభించు. లయము నాశనం. లాస్యము నృత్యం. లేశం అత్యల్పం, లేశం అత్యల్పం. లంబితము వ్రేలాడేది. వ్యధ బాధ. వాక్కు మాట. వామపాదం ఎడమకాలు. వాత్సల్యం ప్రేమ. వాహిని నది. వికలం బాధ కలత. కకలా వికలం అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం కదా. విగత దేహాలు ప్రాణం లేని శరీరాలు. విభుడు ప్రభువు, విభుడు అంటే ప్రభువు. విముక్త విడవబడిన. విరివి ఎక్కువ, విరివిగా అంటే ఎక్కువగా. విలాసము వైభోగం. వివేకం తెలివి. విశ్రుత ఎక్కువ, విశ్రుత అంటే ఎక్కువ, విశ్రుత ఎక్కువ. విహగము పక్షి, ఖగము అంటే కూడా పక్షి. వీణులు చెవులు. వీణులు వీణుల విందు అని యూస్ చేస్తాం. వంచన మోసం. శరము బాణము. నారాచము శరము. అంబకం, అంబకము అంటే బాణము, శరము అంటే బాణము, నారాచము అంటే కూడా బాణము అనే అర్థం. అరాళము అంటే మాత్రం వంపులు తిరిగిన బాణము అని అర్థం. మిగతా అన్ని బాణము అనే అర్థము. అరాళము అంటే మాత్రం వంపులు తిరిగిన బాణము అని అర్థం. శక్రుడు ఇంద్రుడు. శక్రుడు అంటే ఇంద్రుడు. శఫరి తీర్థం ఎగిరిపడే చేపలున్న సరస్సు. శఫరి తీర్థం అంటే ఎగిరిపడే చేపలున్న సరస్సు. శారిక గోరువంక. శారిక అంటే గోరువంక. శిథిలం ఛిద్రమైన. పికము అంటే ఏంటి? పికము అంటేనేమో కోకిల. శారిక అంటే గోరువంక. శ్రేయస్కరం ఉపయోగం. శ్రోతలు వినేవాళ్ళు. సఖులు స్నేహితులు. సఖ్యం స్నేహం. సఖ్యము అన్న మైత్రి అన్న స్నేహం అనే అర్థం. సజ్జనులు మంచివారు. సమాగమం సమావేశం. సముపహారం ఫలితం. సముపహారము అంటే ఫలితము. సస్యము అంటే పంట. సస్యరమ అంటే కూడా పంట, లక్ష్మి అనే అర్థాలు 8th క్లాస్లో ఇచ్చారు. సస్యము అన్న పంటే, సస్యరమ అన్న పంటే. సస్యరమ అంటే ఇంకొక అర్థం లక్ష్మి. సహస్రాంశము 1000వ వంతు.
సహస్రాంశము అంటే 1000వ వంతు. సారస్వతం వాంగ్మయం. సారమతి న్యాయమైన బుద్ధి గలవాడు. సారమతి అంటే న్యాయమైన బుద్ధి గలవాడు. సారథి నడిపేవాడు. స్థిరము శాశ్వతం. స్థిరము అంటే శాశ్వతం. శీరము అంటే నాగలి. సుతుడు కుమారుడు. సూనృతము అంటే సత్యము అని అర్థం. 8th సత్యవాక్కు అని కూడా ఇచ్చారు. సత్యము సత్యవాక్కు. సూనృతము అంటే సృజనాత్మకం కొత్తగా కనుగొనడం. సౌజన్యం మంచితనం. సౌదామిని మెరుపు. సౌదామిని అంటే మెరుపు. సౌరు అందం. సౌరు అంటే అందం. సంస్తవం పొగడ్త. సంస్తవము అంటే పొగడ్త. స్థగీతం స్థిరంగా ఉండడం. స్థండిల శయ్య పడుకునే మంచం. స్థండిల శయ్య అంటే పడుకునే మంచం. హతి దెబ్బ. హర్షం సంతోషం. హతి అంటే దెబ్బ. 8th హేళ అని ఇచ్చారు. హేళ అంటే ఆనందం. హతి అంటే దెబ్బ. హర్షం సంతోషం. ఇవి ఇక్కడితో 9th క్లాస్ అర్థాలు అయిపోయినాయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్లో వీడియోస్ కావాలి అంటే కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.